హరే కృష్ణ ప్రభుజీ నా ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 81వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి ఈ రోజు చూద్దాం. నిన్నటి వరకు 32 శ్లోకాలు हरे చూసాం. कृष्ण प्रभु जी, 80 दंडवत प्रणाम। హరే కృష్ణ. సో ఇప్పటి వరకు కూడా మనము 81వ అధ్యాయంలో 32 శ్లోకాలు చూసాం. శ్రీమ ఈ అధ్యాయం వచ్చేసి సుధాముణ్ణి అనుగ్రహించడం. శ్రీకృష్ణ భగవానుడు సుధాముణ్ణి అనుగ్రహించడం. సుధాముడు ద్వారకకి వెళ్ళడం. ద్వారకకి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా ఆయనని ఆహ్వానించటం. ఒక బ్రాహ్మణుడు, శుద్ధ భక్తుడు అయినటువంటి సుధాముని శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆదరించారో మనము చూసాం. కృష్ణుడు ఆయనకి పాద పూజ చేశారు. పాద ప్రక్షాళన చేసి ఆ నీళ్ళని తన నెత్తి మీద చల్లుకున్నారు. ఆ తర్వాత తనకి అన్ని రకాల పూజలు చేశారు. చివరికి రుక్మిణీదేవి కూడా చామరని వీచారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన గదిలోనే ఉంచుకున్నారు సుధాముని ఆ రాత్రి. అయితే మరి శ్రీకృష్ణుడు ఆయన్ని నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడగడం కూడా జరిగింది. సుధాముడికైతే తను తీసుకొచ్చినటువంటిది, బహుమతిగా తీసుకొచ్చినటువంటి దాన్ని కృష్ణుడికి ఇవ్వలేక సిగ్గుతో తలదించుకుని ఉన్నారు. ఎందుకంటే ఆ అటుకులు అవి కూడా చాలా గట్టిగా ఉన్నాయి. అవి కూడా అక్కడ ఇక్కడ అడుక్కొచ్చినాయి. కృష్ణుడికి ఇవి రుచిగా అనిపించవు. ఎన్నున్నాయంటే కనీసం ఒక పిరికెడు కూడా లేదు. మరి అలాంటి అటుకుల్ని నేను ఆయనకి ఒక బహుమతిగా ఇస్తే కృష్ణుడి స్థాయికి తగినట్లు ఉండదు అని చెప్పేసి ఆయన ఇవ్వకుండా ఉన్నారు. కానీ కృష్ణుడు పదే పదే చెప్తూ ఉన్నారు, పర్వాలేదు, నువ్వు తెచ్చింది ఏమైనా సరే నాకు పెట్టు. నువ్వు తెచ్చింది ఏమి ఇచ్చినా సరే నేను స్వీకరిస్తాను. కొంచెమైనా సరే చాలు, నేను స్వీకరిస్తాను. నేను స్వీకరించి నేను సంతృప్తి పడతాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ నేను గనక సంతృప్తి పడినట్లయితే సమస్త విశ్వము సంతృప్తి పడినట్లే అనేటువంటి విషయం కూడా చెప్పారు. కరెక్టే. కృష్ణుడు సంతృప్తి పడాలంటే మనం ఇచ్చేది కూడా గొప్పగా ఉండాలి కదా. అందుకని కృష్ణుడు ఏమన్నారు, నువ్వు ఇచ్చేది ఏమి గొప్పగా ఉండనవసరం లేదు. ప్రేమతో భక్తితో నువ్వు ఏమి ఇచ్చినా సరే దాన్ని నేను చాలా సంతుష్టిగా స్వీకరిస్తాను, సంతుష్టుడిని అవుతాను దాంతో అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయినా సరే సుధాముడికి ఇవ్వడానికి మనసు ఒప్పలేదు. అప్పుడు ఏం చేశారు, శ్రీకృష్ణుడు తనే లాగేసుకున్నారు, తినబోయారు. సో ఆయన ఆయన మూటలో ఉన్నటువంటి అటుకుల్ని తీసుకొని నోట్లో వేసేసుకున్నారు. చాలా ఆనందపడ్డారు, చాలా సంతృప్తి చెందారు శ్రీకృష్ణుడు. ఎందుకంటే సుధాముడు ప్రేమతో తీసుకొచ్చారు కాబట్టి. ఇంకా కావాలి అనిపించింది శ్రీకృష్ణుడికి, ఇంకా తినాలి అనిపించింది. మళ్ళీ తీసుకోబోయారు. మళ్ళీ తీసుకోబోయేసరికి రుక్మిణీదేవి ఆయన్ని చేయి పట్టుకుని ఆపేసేశారు. ఎందుకు ఆపేసేశారు? శ్రీకృష్ణుడు ఒక చిటికెడు తీసుకొని తింటేనే పూర్తిగా సంతృప్తి చెందాడు. ఒకసారి శ్రీకృష్ణుడు పూర్తిగా సంతృప్తి చెందారంటే ఆ అర్పించినటువంటి భక్తుడికి కృష్ణుడు ఏమి ఇచ్చేస్తారు? సమస్త ఐశ్వర్యాలని ఇచ్చేస్తారు. అంటే మనం ఏదైనా సరే కృష్ణుడికి ఆఫర్ చేస్తే ఆ ఆఫర్ చేసినటువంటి దాన్ని శ్రీకృష్ణుడు గనక సంతృప్తిగా స్వీకరించినట్లయితే మనకంటే ఐశ్వర్యవంతులు ఇంకొకళ్ళు ఉండరు. అంత ఐశ్వర్యాన్ని కృష్ణుడు మనకి ఇచ్చేస్తారు. దేవతల కంటే మించినటువంటి ఐశ్వర్యాన్ని శ్రీకృష్ణుడు సుధామునికి ఇవ్వబోతున్నారు. మరి ఇంకొక పిరికెడు తీసుకొని తింటే ఏమైపోతుంది? చివరికి లక్ష్మీదేవి కూడా సుధాముడికి బానిస అయిపోతుంది. అంత ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తారు. సో అదే చెప్తున్నారు, ఇంకా నేను కూడా నీ దగ్గర కూడా ఉండలేను. నేను ఇప్పుడు నువ్వు కనుక ఇంకొక పిరికెడు తీసుకొని తిన్నావంటే లక్ష్మీదేవి కృష్ణుడి దగ్గర ఉండదు, రుక్మిణీదేవి కృష్ణుడి దగ్గర ఉండదు. వెళ్ళి సుధాముడి యొక్క భవనంలో దాసిగా మారిపోవాలి. అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి ఆ, రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని ఆపేశారు. అయితే శ్రీకృష్ణుడు ఆపినప్పుడు బాహ్యంగా ఆమె చెప్పినటువంటి కారణాలు ఏమిటి అని అంటే, ఆమె బాహ్యంగా మనకు తెలియాల్సినటువంటి కారణాలు ఏమిటి అని అంటే, మొత్తం కృష్ణుడే తింటే నేనేం తినాలి? ఇంకా ఈ అంతఃపురంలో ఉన్నటువంటి సేవకులందరూ ఏం తినాలి? వాళ్ళకు కూడా తలా కొంచెం పెట్టాలి కదా. అసలే సుధాముడు తెచ్చింది కొంచెం, దాన్ని నువ్వు 2 సార్లు తీసేసుకొని తినేసావనుకో ఎవరికి ఏమీ మిగలదు. ఇప్పటికే ఆయనకి మిగిలిన దాంట్లో తలా ఒక గింజ కూడా మిగలదు.
అలాంటిది మీరు మొత్తం ఎలా తింటాం, మేము కూడా తినాలి కదా అనేటువంటి ఉద్దేశం అనేటువంటిది మనకి బాహ్యంగా కనిపించేటువంటి కారణం. కానీ నిజానికి రుక్మిణీదేవి స్వయంగా శ్రీకృష్ణుని కూడా వదిలేసి సుధాముడికి సేవకురాలుగా మారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది శ్రీకృష్ణుడు గనక ఇంకా అటుకుల్ని గనక స్వీకరించినట్లయితే. అందుకనే ఆమె ఆపడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఆ రాత్రికి ఆయన శ్రీకృష్ణుడి దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత మరునాటి ఉదయం శ్రీకృష్ణుడి నుంచి సెలవు తీసుకొని తను తిరిగి తన ఇంటికి ప్రయాణం అయ్యారు. ఓకే. తన ఇంటికి ప్రయాణం అయ్యేటప్పుడు శ్రీకృష్ణుడు చాలా ప్రేమగా, ఎంతో ఆ ఇదిగా ఆయన బయటికి తీసుకెళ్లి మరి ఆయన సాగనంపి మరీ రావడం అనేటువంటిది జరిగింది. చాలా ప్రేమను వ్యక్తం చేశారు. ఉం. అయితే సుధాముడికి ఏమైనా ఇచ్చారా చేతికి అంటే ఏమీ ఇవ్వాల. కానీ సుధాముడు వచ్చింది ఎందుకు? భౌతికంగా స్థిరపడడానికి, భౌతికంగా ఐశ్వర్యాన్ని పొందడానికి తన భార్య అదే చెప్పి పంపించింది. కానీ ఈయన కృష్ణుడి సమక్షంలో కృష్ణుడు పంచినటువంటి ప్రేమతోటి, కృష్ణుడు చూపించినటువంటి ఆదరాన్ని ఆదరంలో ఆయన భౌతిక కోరికను కూడా మర్చిపోయాడు. ఆయన ఎందుకు వచ్చాడో అది అడగలేదు. ఉం? ఆయన కూడా తన్మయత్వంలో ఉన్నారు. సుధాముడు చూసిన కృష్ణుడు తన్మయత్వంలో ఉన్నాడు. కృష్ణుడు చూసినటువంటి సుధాముడు కూడా తన్మయత్వంలోనే ఉన్నారు. సో ఈ విధంగా సుధాముడు తను ఏ కోరిక మీదకైతే వచ్చాడో ఆ కోరికని అడగనే లేదు. అడగకుండానే వెళ్ళిపోయేటప్పుడు కూడా కృష్ణుడు ఏమన్నా ఇచ్చారా చేతికి అంటే ఏమీ ఇవ్వలేదు. ఉం? ఉం? కేవలం ఆశీస్సులు ఇచ్చారు. ఆశీస్సులు ఇచ్చి పంపించారు. ఈయన దారి పొడుగున ఆ ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. ఏం ఆలోచించుకుంటూ వెళ్తున్నారు? అయ్యో నా భార్య నన్ను అది తీసురా ఇది తీసురా అని చెప్పి పంపించింది. మన దారిద్ర్యం మొత్తం కూడా పోవాలి, ఒక్కసారి కృష్ణుని కలిసి వస్తే అని ఎక్స్పెక్ట్ చేసి మరి నన్ను పంపించింది. మరి నేనేమో కృష్ణుని ఏమీ అడగలేదు, కృష్ణుడు కూడా నాకేమీ ఇవ్వలేదు, నన్ను ఉట్టి చేతులతో పంపించేశాడు అని ఏమైనా ఆలోచించుకుంటూ వెళ్తున్నాడా? అలా ఏం వెళ్ళట్లా. ఆయన గడిపినటువంటి మధుర క్షణాలని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఆయన వెళ్తూ ఉన్నాడు. కృష్ణుడితో గడిపినటువంటి క్షణాలు, కృష్ణుడు ఎంత గొప్పవాడు, నేను ఎలాంటి పాపాత్ముణ్ణి, నాకు ఎన్నో పాపాలు ఉన్నాయి కాబట్టి నేను ఇలాంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాను. నేను ఇలాంటి దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి నాలాంటి ఒక పాపాత్ముడికి కూడా శ్రీకృష్ణుడు పాదాలు కడిగారు. శ్రీకృష్ణుడు తన శయ్య మీద కూర్చోపెట్టారు. శ్రీకృష్ణుడు నాకు అర్చన చేశారు. తన గదిలోనే నన్ను ఉంచుకున్నారు. బాల్యం నాటి సంఘటనలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. రుక్మిణీదేవి స్వయంగా నాకు చామర వీచింది. నాకు ఏ అర్హత లేకపోయినా కానీ కృష్ణుడు నాకు ఇలాంటి సేవలు చేశారు. కృష్ణుడు ఎంత గొప్పవాడు అని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ తన్మయత్వాన్ని చెందుతూ అక్కడ జరిగినటువంటి ప్రతి క్షణాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ తన గ్రామం వైపు నడుస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికే ఆయనకి గ్రామం వచ్చేసింది. ఉం? తన ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటికి చేరుకోగానే అద్భుతమైనటువంటి దృశ్యాలను చూశాడు. అక్కడ తన ఇల్లు తనకి కనపడలేదు. అక్కడ ఉన్నటువంటి మొత్తం మారిపోయింది. చాలా ప్రకాశవంతంగా ఉంది. ఒకసారి చంద్రుడు సూర్యుడు అందరూ ఉంటే ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఉంది. తనకు ఉండాల్సినటువంటి పూరి గుడిసె స్థానంలో ఒక రాజమహల్ ఉంది అక్కడ. ఆ ఆ అక్కడ ఆ చాలా అద్భుతంగా భవనాలన్నీ కనపడాయి. చాలా డెవలప్ అయిపోయినట్టు కనిపించింది అనమాట. సిటీ మొత్తం సిటీ లా కనిపించింది ఆయన ఊరు. అంతేకాదు అప్పటికి ఈయన కూడా ఒక దరిద్రుల్లానే ఉన్నాడు. ఆయన వేషధారణ ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంది. అప్పుడు ఆయన దగ్గరికి కొంతమంది దేవతలు వచ్చినట్టు వచ్చారు. ఎందుకు? సుధాముడు వచ్చాడు, సుధాముడు వచ్చాడు, సుధాముడు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సుధాముడిని వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. దేవతలు దేవతల్లా కనిపించారు. వాళ్ళందరూ ఎవరు అని అంటే సుధాముడికి ఇప్పుడు సేవ చేయబోయేటువంటి సేవకులు. సేవకులే దేవతల్లా ఉన్నారు. మరి వాళ్ళు మామూలుగా ఉన్నారా అంటే వాళ్ళు చక్కని వస్త్రధారణ అలంకరణలు చేసుకుని ఉన్నారు. ఇది నా ఇల్లు కాదా అని అనిపించింది సుధాముడికి. ఒక్కసారి నేనేమన్నా ఆ, నా ఇంటికి రాకుండా ఇంకెక్కడికన్నా వెళ్ళానా అని అనుకున్నాడు సుధాముడు. అది ఒక క్షణం పాటు అలా అనుకుని ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడికి వచ్చినటువంటి దేవతలను చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఎత్తైనటువంటి భవనాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ ఆశ్చర్యపోయి ఒక క్షణంలో అనుకున్నాడు,
ఓ ఇదంతా కృష్ణుడు నా కోసం ఇచ్చినటువంటిది కావాలి, కృష్ణుడు నా కోసం ఏర్పాటు చేసినటువంటిది కావాలి, నాకు అర్హత లేకపోయినా కృష్ణుడు నాకు ఎంతో చేస్తున్నాడు అని సుధాముడు అనుకుంటుండగానే తన ఇంట్లో నుంచి, అంటే కొత్తగా నిర్మించబడినటువంటి ఒక రాజభవనంలో నుంచి సుధాముడి యొక్క భార్య బయటకు వస్తుంది. సుధాముడి భార్య ఎలా ఉందంట? ఉమ్, లక్ష్మీదేవిలా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఉమ్, అందంగా ఉంది. దేవతల కంటే కూడా గొప్పగా కనిపిస్తుంది. స్వయంగా దేవతల కంటే కూడా గొప్పగా కనిపిస్తుంది. అయితే సుధాముడు ఒక్కసారి తన భార్యను కూడా చూసి ఆశ్చర్యపోయాడు. ఇలా ఉంది ఏంటి నా భార్య అని. అయితే గుర్తుపట్టాడు. తన భార్య అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుపట్టాడు. కానీ చాలా ఆశ్చర్యాన్ని కూడా పొందాడు. తన భార్యకి అలాంటి ఒక అందమైనటువంటి రూపము, ఆ అందమైనటువంటి నగలు, ఐశ్వర్యవంతంగా కనిపిస్తున్నటువంటి తన భార్యను చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. తన భార్య సుధాముడిని చూసి చాలా ఆనందించింది. ఎందుకు? సుధాముడి కారణంగానే తనకు వచ్చినటువంటి ఐశ్వర్యం మొత్తం, తనకు ఉన్నటువంటి కష్టాలు మొత్తం పోయాయి. ఆమెకి ఇలా రాత్రి పడుకునేటప్పుడు చాలా కష్టంగానే ఉంది ఆమెకి. తిని తినకుండా పడుకొని ఉంది చాలా రోజుల నుంచి. బక్క చిక్కిపోయినటువంటి శరీరాన్ని కలిగినటువంటి సుధాముడి యొక్క భార్య ఒక్కసారి యవ్వనవతిగా మారిపోయింది తెల్లారిపాటికి. తనకు తానే ఆశ్చర్యపోయింది. తను పడుకునేటప్పుడు మామూలుగానే ఉంది, ఒక పూరు గుడిసెలో పడుకొని ఉంది, నేల మీద పడుకొని ఉంది. కానీ లేచి చూసేసరికి తను ఒక మెత్తని శయ్య మీద ఉమ్, అందంగా అలంకరించుకొని అలా పడుకొని ఉండడం అనేటువంటిది గమనించింది. ఇదంతా కూడా తను అనుకుందనమాట. ఓకే, కృష్ణుడు సుధాముని కరుణించి సుధాముడి కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు అని సుధాముడి యొక్క భార్య కూడా అనుకుంది. అదే విషయాన్ని ఆమె సుధాముడు, అప్పుడు మరి సుధాముడి యొక్క గొప్పతనమే కదా ఇదంతా. సుధాముడి యొక్క భార్య దృష్టిలో సుధాముడు హీరో అయిపోయారు. ఉం? ఎందుకంటే సుధాముడు శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకున్న ఎవరైనా హీరోలే కదండి. కృష్ణుడిని ప్రసన్నం చేసుకుంటే ఎవరైనా సరే హీరోలే. కాబట్టి Absolutely. సుధాముడు కూడా మరి గౌరవనీయుడు. కృష్ణ భక్తులు గౌరవనీయులు కాబట్టి. సో ఒక్కసారి సుధాముడి భార్య బయటకు వచ్చి తన భర్తను చూసి ఎంతో ఆనందించి తన మనసులోనే తన భర్తని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. తన మనసులోనే తన భర్తని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. చెప్పింది, రండి ఇది మన ఇల్లే, లోపలికి రండి అని పిలిచి లోపలికి ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. తన భర్తని ఆలింగనం చేసుకుంది, తన భర్తని పూజించింది, తర్వాత తన భర్తని తన ఇంట్లోకి ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు బయట అద్భుతాలను చూసి మాత్రమే ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు సుధాముడు లోపలికి వెళ్ళాడు తన ఇంట్లోకి. లోపల ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నీ కూడా మరకత మణులతోటి పొదగబడి ఉన్నాయి. ఉం? వజ్రాలు, వైఢూర్యాలు, ఎంతో మంది సేవకులతోటి నిండిపోయి ఉంది. సేవకులు అందరూ మామూలుగా ఉన్నారా అంటే దేవతల్లా ఉన్నారు. అందరూ రిచ్. సేవకులే రిచ్ అయితే యజమాని ఇంకెంత రిచ్ అయి ఉండాలి. ఉం? సో ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? సుధాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ తన భార్య సుధాముడిని తీసుకుని తన ఇంట్లో అడుగు పెట్టబోతుందో అప్పుడు సుధాముడి యొక్క వేషధారణ కూడా ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు దరిద్రుడిలా ఉన్నటువంటి సుధాముడు ఒక్కసారి యవ్వనుడుగా మారిపోయాడు. తన శరీరం మీద చినిగిపోయిన మాచిపోయినటువంటి బట్టలు ఉంటే ఒక్కసారిగా అవి కూడా మారిపోయి కొత్త బట్టలు వచ్చేసాయి. ఆయన కూడా శుభ్రంగా అలంకరించుకుని ఉన్నారు అప్పటికి, లోపలికి వెళ్ళేటువంటి సమయానికి. అంటే ఒక రాజులాగా మారిపోయారు ఆయన కూడా, ఒక ఇంద్రుడిలాగా మారిపోయారు. ఎందుకంటే ఇంద్ర భవనానికి మించినటువంటి భవనం ఇప్పుడు సుధాముడి దగ్గర ఉంది. ఇంద్రుడికి మించినటువంటి ఐశ్వర్యం ఇప్పుడు సుధాముడి దగ్గర ఉంది. అలా లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి మెత్తని శయ్యలు, ఉం? అక్కడ ఉన్నటువంటి సింహాసనాలు, అక్కడ కూర్చోడానికి ఏర్పాటు చేయబడినటువంటి పెద్ద పెద్ద హాళ్ళు, ఉం? ఇలాంటివన్నీ చూసి లోపల కూడా ఆయన ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ చూసినటువంటి సుధాముడు తన మనసులోనే కృష్ణుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏర్పాటు గురించి అనుకుంటున్నారు. తన మనసులోనే తాను తలుచుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు సుధాముడు తన మనసులోనే అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. 33వ శ్లోకం. ప్రమీల మాతది. హరే కృష్ణ ప్రభు. నూనం బతైతన్ మమ దుర్భగస్య
నూనం బతైతన్మమ దుర్భగస్య యశ్వద్ధరిద్రస్య సమృద్ధిహేతుః యస్వద్దరిద్రస్య సమృద్ధిహేతుః మహావిభూతేరవలోకతోన్యో మహావిభూతేరవలోకతోన్యో నైవోపద నైవోపపద్యేత యథూత్తమస్య. నైవోపపద్యేత యదూత్తమస్య. సుధాముడి తలచెను, నేనెల్లప్పుడూ దరిద్రునిగానే యుంటిని. నా వంటి దుర్భాగ్యుడు అకస్మాత్తుగా ధనికుడగుట, నిక్కముగా మహావిభూతి సంపన్నుడగు యదూత్తముడు శ్రీకృష్ణుడు నాపై చూపు నిలిపినందువలననే సాధ్యపడి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. మామూలుగా అయితే ఎవరైనా సరే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా సరే ఒక అకస్మాత్తుగా ఏదైనా సాధించాడు అని అంటే తను సాధించినటువంటి దాన్ని కూడా సాధించాను అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. తనకు వచ్చినటువంటి పేరు, తనకు వచ్చినటువంటి ప్రతిష్ట, తనకు వచ్చినటువంటి ఐశ్వర్యం, వీటన్నిటికీ నేనే కారణం అని చెప్పుకొని తిరుగుతాడు సమాజంలో. ఇప్పుడు మామూలుగా చూస్తే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు తను చెయ్యనటువంటి పని కూడా నేనే చేశానని గొప్పలు చెప్పుకోవడం, ఆ గొప్పలు చెప్పుకోవడం వల్ల మిగిలినటువంటి వాళ్ళందరూ ఆయన పొగడాలి అని అనుకోవడం, నలుగురిలో ఈయన గొప్పగా కనపడడం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు కదా. భౌతికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరితోటి మెప్పు పొందాలి, పొగడబడాలి అని కోరుకుంటూ చెయ్యందుకు కూడా చేసే అని చెప్పుకుంటారు. లేని గొప్పతనం కూడా ఉన్నదని చెప్పుకుంటారు. ఇంకా డబ్బులిచ్చి మరీ పెట్టుకొని వంది మహారథులను పెట్టుకొని కీర్తింప చేసుకుంటారు. ఓకే. సో అలాంటి భౌతికంగా ఇప్పుడు సుధాముడికి వచ్చినటువంటి ఐశ్వర్యం ఎంత ఎక్కువగా ఉంది అని అంటే అదంతా పొందినటువంటి ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యంతో సుధాముడు ఏదైనా చెప్పచ్చు, ఇదంతా నేనే సంపాదించేసేసాను అని చెప్పచ్చు. లేకపోతే సుధాముడు తన గొప్పతనాన్ని కీర్తించేలాగా ఇంకా ఏవేవైనా అబద్ధాలు చెప్పొచ్చు. కానీ సుధాముడు అలా అనుకోవట్లేదు మనసులో. నేను ఒక దరిద్రుణ్ణి, నాకు ఇంత ఐశ్వర్యం నేను ఎప్పుడూ అనుభవించలేదు, ఇంత ఐశ్వర్యం అనుభవించడానికి నాకు ఎలాంటి అర్హత లేదు, మరి ఎందుకు ఇదంతా వచ్చింది నాకు? కేవలం కృష్ణుడి యొక్క దృష్టి నా మీద సారించడం కారణంగానే నాకు ఇది ఐశ్వర్యం అంతా కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నేను అకస్మాత్తుగా ధనికుడిని ఎలా అయితే, లేకపోతే కృష్ణుడి కృప లేకపోతే, కృష్ణుడి కృప ఉంది కాబట్టి నేను అకస్మాత్తుగా ధనికుడిని అయిపోయాను. ఈ మహా విభూతి సంపన్నుడగు యథోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు నాపై చూపినటువంటి దృష్టి కారణంగానే ఇది సాధ్యమైంది అని అనుకున్నాడు. ఓకే. ఒక శుద్ధ భక్తుడి యొక్క భావన ఇలానే ఉంటుంది. తను ఏది పొందినా కానీ కృష్ణుడి కృప చూపించడం వల్ల మాత్రమే పొందాను అని ఆయన కృష్ణుడికే ఆ యొక్క గొప్పతనాన్ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ 34వ శ్లోకం. ఇందుమతి మదది. నవ్యబ్రువాణో దిశతే సమక్షం తన్వా బ్రువాణో దిశతే సమక్షం యాచిష్టవే భూర్యపి భూరి భోజః యాచిష్ణవే భూర్యపి భూరి భోజ పర్జన్యవత్త స్వయమీక్షమాణో వర్- వర్జన్యవక్త స వ్యయమీక్షమాణో దశార్హకాణాం వృషభः సకామే. దశర్షకాణాం వృషభ సకామే. దశార్హులలో మహోన్నతుడు అపరిమిత ఐశ్వర్య భోక్తనగు నా మిత్రుడు శ్రీకృష్ణుడు రహస్యముగా నేను అతనిని కోరదలిచినట్టి దానిని గమనించినాడు. అందువలన నేను అతని ఎదుట నిలిచినప్పుడు దానిని గురించి ఏదీను పలకనప్పటికీ వాస్తవం నాకు అతడు భూరి సంపదలు నాకొసగినాడు. ఈ రీతిగా ఆ దేవదేవుడు కరుణాపూర్ణ మేఘము వలె వర్తించినాడు. భాష్యం. శ్రీకృష్ణుడు భూరి భోజుడు అనగా అపరిమిత భోక్త. సుధాముడు బయటకు చెప్పునట్టి అభ్యర్థనను తానెట్లు తీర్చబోతున్నాడో ఆ దేవదేవుడు అతనికి చెప్పలేదు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి శ్రీకృష్ణుడు ఆ సమయమున తనలో తాను తలపోయి సాగెను. నాకున్నట్టి సంపదల కన్నను ఘనమైనట్టి ఈ అటుకులను నా మిత్రుడు నాకొసగినాడు. నా కొరకు తెచ్చుటకు ఇటువంటి కానుక తన ఇంటిలో లేకపోయినను ఇతడు ప్రక్కిండ్ల నుండి వీటిని భిక్షమెత్తి సంపాదించినాడు. కనుక నా సంపదల కన్నను మరింత విలువైన దానిని ఇతనికి వసగటయే యుక్తమగును. కాని నాకున్న దానిని కన్నను అధికమైనది గాని సమానమైనది గాని లేదు. కనుక బ్రహ్మేంద్రాది దేవతలకున్నట్టి సంపదలనే ఇతనికి నేను ఇవ్వగలను.
భక్తుడు సమర్పించిన దానికి తగినట్లుగా వినిమయము చేయజాలక ఇబ్బందికి లోనే శ్రీకృష్ణుడు తన అనుగ్రహంను చడీ చప్పుడు లేకుండా ఆ బ్రాహ్మణునిపై చూపినాడు. భగవానుడు ఇతడు ఔదార్యపూర్ణమగు వర్షమేఘము వలె వర్తించినాడు. దగ్గరలోనున్నవారు దూరముగానున్నవారు అందరికీ జీవితావసరములను సమకూర్చినను రైతులు సమర్పించడి భూరి దక్షిణలకు బదులుగా తానొసగేడి వర్షము అత్యల్పమైనందున మేఘము సిగ్గుచెందును. సిగ్గుచేతనే మేఘములు రేయి వరకు వేచియుండి రైతులు నిద్రించగానే వారి పొలములపై వర్షములు కురిపించును. దశార్హ వంశ ప్రధానులు విశేషముగా తమ ఉదారతకు ప్రసిద్ధి చెందియుండ్రి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వారి యందు జమ కట్టబడెను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. ఓకే. సో శ్రీకృష్ణ భగవానుడు అపరిమితమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కదండి. అపరిమితమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఆయనకి షడ్విభూతులు అపరిమితంగా ఉంటాయి. అపరిమితంగా ఉన్నటువంటి తన ఐశ్వర్యాన్ని అంతా ఇచ్చేసినా కానీ అంతా ఇచ్చేసినా కానీ సుధాముడు ఇచ్చినటువంటి పిడికెడు అటుకులతో సమానం కాదు అని కృష్ణుడు భావిస్తున్నారు. ఉం? కృష్ణుడు ఆ ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అని సుధాముడు అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు నాకు ఇంత ఇవ్వబోతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా నాకు తెలియలేదు. తెలియకుండానే ఇచ్చేశాడు. ఉం? సో ఆ, నేను ఆయన్ని ఏమీ కోరలేదు. నిజానికైతే సుధాముడు ఆయన ఏం కోరలేదు. కోరకపోయినా కానీ ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు శ్రీకృష్ణుడు అని చెప్పేసి ఆయన ఆ, ఆ, ఆయన తలుచుకుంటున్నాడు మనసులో సుధాముడు. ఉం? సో ఏ విధంగా అయితే భగవంతుడు మనం చేసినటువంటి యజ్ఞాలకి యాగాలకి మనం చేసినటువంటి పుణ్యాలకి ఆయన కరుణించి ప్రతిఫలాన్ని వర్షం రూపంలో మనకి కురిపించి కరుణని వర్షం రూపంలో కురిపించి మనకి కావాల్సినటువంటి అన్ని అవసరాలని ఎలా అయితే తీరుస్తున్నారో ఆ విధంగా భగవంతుడు కరుణను చూపించారు, కరుణను కురిపించారు. చూపించలే, కరుణని వర్షంలా కురిపించేసేసారు భగవంతుడి యొక్క కరుణని అని చెప్పేసి ఇక్కడ సుధాముడు తలుచుకుంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు యాక్చువల్గా ఎంత ఇవ్వచ్చు సుధాముడికి. సుధాముడు యాక్చువల్గా ఏమి ఇచ్చారండి? తన దగ్గర ఏమీ లేకపోయినా, తన ఇంట్లో లేకపోయినా తాను అటుకుల్ని ఇచ్చాడు. పైగా అటుకులు కూడా ఎలా సంపాదించాడు? అక్కడ భిక్షం ఎత్తుకొని మరీ సంపాదించాడు. భిక్షం ఎత్తుకొని మరీ సంపాదించినటువంటి అటుకుల్ని తీసుకెళ్లి తను తినకుండగా, తన ఇంట్లో వాళ్ళకి పెట్టకుండగా, లేదంటే రేపటి కోసం తను ఉంచుకోకుండా ఉన్న అటుకులు అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి కృష్ణుడికి ఇచ్చేశాడు. అంటే సర్వస్వం ఇచ్చేశాడు కృష్ణుడికి. సర్వస్వం అర్పించినటువంటి భక్తుడికి భగవంతుడు ఎంత చేయాలి అంటే భగవంతుడు తనకున్నటువంటి అపారమైనటువంటి అపరిమితమైనటువంటి సంపదను మొత్తం ఇచ్చినా కానీ ఆయన దాంతో సమానము అని అనుకోవట్లేదు అనమాట. సుధాముడు ఇచ్చినటువంటి అటుకులతో సమానము అని అనుకోవట్లేదు. కానీ కృష్ణుడితో సమానము, కృష్ణుడి కంటే అధికము అనేటువంటిది ఈ విషయంలో ఎవరికి ఉండదు. కృష్ణుడి కంటే అధికంగా అంటే ఇప్పుడు కృష్ణుడు ఏమి ఇవ్వాలి? కృష్ణుడు తనకు ఉన్నదంతా ఇచ్చేయాలి. కృష్ణుడికి ఉన్నదానికంటే ఎక్కువ కూడా ఇచ్చేసేయాలి సుధాముడికి నిజానికి. కానీ అది ఈ ప్రకృతిలో సాధ్యం కాదు. అప్పుడు కృష్ణుడు భగవంతుడు ఎలా అవుతారు? సరే ఎంత ఇచ్చినా ఇంకా పెరుగుతూనే ఉంటుంది కృష్ణుడికి. కృష్ణుడికి ఇచ్చినంతలో, కృష్ణుడికి ఉన్నటువంటి దాంట్లో ఎంత తీసినా కానీ కృష్ణుడికి తరగదు. ఎందుకంటే ఆయనది అపరిమితమైనటువంటిది. కాబట్టి పొందుతున్నటువంటి భక్తుడికి అర్హత ఉన్నా, ఇచ్చేటువంటి భగవంతుడు ఎంత ఇవ్వాలి అని అనుకున్నా ఆ ఇచ్చిన దాంతో సంతృప్తి పడలేకపోతున్నారు కృష్ణుడు. యాక్చువల్గా భక్తుడు చూపించేటువంటి ప్రేమకి సమానమైనటువంటి వినిమయం భగవంతుడు చేయలేరు. ఓకే, సమానమైనటువంటి వినిమయాన్ని భగవంతుడు కూడా చేయలేరు. అందుకనే మీరు చూడండి, చాలా సందర్భాల్లో భగవంతుడు మనకి భాగవతంలో కూడా మనకు వస్తుంది, 10వ స్కందంలో కూడా వస్తుంది. ఏమని వస్తుంది? గోపికలు చేసినటువంటి సేవకి, గోపికలు కృష్ణుడి పట్ల చూపించినటువంటి ప్రేమకి, భక్తికి కృష్ణుడు ఏం చేసినా రుణం తీర్చుకోలేను అని అన్నారు. నేను ఏం చేసినా రుణం తీర్చుకోలేను నేను అంటే భక్తులకి రుణపడిపోతారనమాట భగవంతుడు. భక్తులకి భగవంతుడు
రుణపడిపోతారు. ఆ రుణం అనేటువంటిది ఎప్పటికీ తీరనంతగా రుణం అనమాట. అయితే కృష్ణుడు మీరు నాకు సేవ చేసి మీరు సంతృప్తులు అవుతున్నారు, కానీ నేను మీకు ఇచ్చినటువంటి ప్రతిఫలంతో నేను సంతృప్తిని అవ్వలేకపోతున్నాను. అంటే మీ ప్రేమను పొందినటువంటి నేను సంతృప్తుని అవ్వడం లేదు. మీ ప్రేమను పంచి నాకు మీరు సంతృప్తులు అవుతున్నారు, అంటే మీరు నాకంటే కూడా గొప్ప స్థానంలో ఉన్నారు అని కృష్ణుడు గోపికలను ఉద్దేశించి భక్తులను ఉద్దేశించి అంటారు. అందుకనే ఇంకా 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 ఆ భక్తులకి సేవ చేస్తూ ఉంటారన్నమాట కృష్ణుడు. ఉం? సో అందుకనే ఆయన నాకంటే ఎక్కువ ఆనందాన్ని, నాకంటే ఎక్కువ సంతృప్తిని పొందుతున్నటువంటి భక్తులు గొప్పవాళ్ళు అని చెప్పేసి ఆ ఆనందాన్ని, ఆ సంతృప్తిని ఎప్పుడూ అనుభవించినటువంటి కృష్ణుడు అనుభవించాలి అని అనుకున్నారు కాబట్టి ఆయన మళ్ళీ భక్తుడిగా అవతరించడం అనేటువంటిది జరిగింది చైతన్య మహాప్రభువుల. ఓకే, అంటే ఆ రుణం అనేటువంటిది ఆయన తీర్చుకోలేనటువంటి రుణము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ శ్రీకృష్ణుడు తన ఔదార్యాన్ని ఎలా చూపించారో ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. దాసార్హ వంశస్థులు అంటే ఎవరు ప్రభుజీ? దాశార్హ వంశం అంటే యదువంశం అనే. హరే కృష్ణ. 35వ శ్లోకం లక్ష్మీ ఆత్మకుర్మ. కించిత్ కరోత్యుర్యపి యచ్చదృదత్తం కించిత్ కరోత్యర్యపి యచ్యుత్తమం సుహృత్ కృతం ఫల్గపి భూరికారీ సుహృతత్వం ఫల్గపి భూరికారీ మయోపనీతం పృథకైకముష్టిం మయోపనీతం పృథుకైకముష్టిం ప్రత్యగ్రహీత్ ప్రీతియుతో మహాత్మా ప్రత్యగ్రహీతి ప్రీతియుతో మహాత్మా. భగవానుడు తన గొప్ప వరమునైనను అల్పము అయినదిగా భావించును, కాగా శ్రేయోభిలాషియగు భక్తునిచే తనకు అనర్చబడిన అల్పమగు సేవను అతడు గొప్పదిగా చేయును. అందుచేతనే ఆ పరమాత్ముడు నేను అతనిని కొరకు తీసుకు వెళ్ళిన పిడికడు అటుకులకు ప్రీతితో స్వీకరించినాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కృష్ణుడు ఏమనుకుంటాడంటే బలం అంటే ఈయన అనుకున్నాడు, సుధాముడు అనుకున్నాడు భగవంతుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సుధాముడు అనుకున్నాడు. తను గొప్ప వరాన్నైతే అల్పమైనదిగా భావిస్తాడు. తను మన పట్ల చూపించేటువంటి మనకి ఇచ్చేటువంటి వరాలని చాలా అల్పమైనదిగా భావిస్తాడు. మనం చేసినటువంటి కొంచెం సేవను కూడా చాలా గొప్పదిగా భావిస్తాడు. ఇంకా గొప్పది చేసి మరీ చూపిస్తాడు. ఓకే, అదే అనుకుంటున్నారు అనమాట ఇక్కడ. తన గొప్ప వరమునైనను అల్పమైనదిగా భావించును, కాగా శ్రేయోభిలాషకు భక్తులు చేతనకు అనర్చబడిన అల్పమగు సేవనైనను అతడు గొప్పదిగా చేయను. అల్పమైనటువంటి సేవ, కొంచెం చేసినా సరే సేవ. స్వల్పమప్యస్య ధర్మస్య కదా త్రాయతే మహతో భయాత్. అది మనం ఎంత స్వల్పమైనటువంటి సేవ చేసినా కానీ అది మనకి ఎంత మేలుని చేస్తుంది. అది కూడా ఆ సేవ ఎవరికై ఉండాలండి? భగవంతుడికై ఉండాలి. ఓకే, ఒకవేళ భగవంతుడి కనుక మనం స్వల్ప సేవ చేసినా కానీ అది చాలా గొప్ప ప్రతిఫలాన్ని మనకి ఇస్తుంది. సో పరమాత్ముడు, అందుచేతనే ఆ పరమాత్ముడు నేను అతని కొరకు తీసుకువెళ్ళినటువంటి పిడికెడు అటుకులను కూడా ప్రీతితో స్వీకరించారు. సో నేను ఇచ్చింది ఏం గొప్ప కాదు కృష్ణుడు ఇచ్చిన దానికంటే, కానీ కృష్ణుడి దృష్టిలో తను ఇచ్చింది చాలా తక్కువ, నేను ఇచ్చింది చాలా ఎక్కువగా అని భావిస్తున్నారు. అందుకనే నేను ఇచ్చిన దాన్ని చాలా స్వీకరించారు ఆయన అని చెప్తున్నారు. నెక్స్ట్ 36వ శ్లోకం సుజాత మాత. తస్యైవ మే సౌహృద సఖ్య మైత్రీ తస్యైవ మే సౌహృద సఖ్య మైత్రీ దాస్యం పునర్జన్మని జన్మని స్యాత్. దాస్యం పునర్జన్మని జన్మని స్యాత్. మహానుభావేన గుణాలయేణ మహానుభావేన గుణాలయేన విసర్జతస్తత్ పురుష ప్రసంగః. విసర్జత సత్పురుష ప్రసంగః. భగవానుడు పరమ కరుణామయుడు, దివ్య గుణాలయుడు. జన్మ జన్మలకు నేను అతనిని ప్రేమతోనూ స్నేహముతోనూ
సహాను సహానుభూతితో సహానుభూతితోను సేవించదనగాక. బహుమూల్యమగు భక్తుల సాంగత్యము చేత అతని ఏడ ఎట్టి దృఢమగు అనురక్తి నాకు కలుగుగాక. భాష్యం. శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారికి వివరింపబడినట్లు భక్తుల ఏడ అమిత కరుణాపూర్ణుడగు అతని ఏడ నిరాగమును ఇచ్చట సౌహృదం అనో పదము సూచించగా, ఆ దేవదేవుని సాంగత్యములో నివసించవలనడి కోరికతో ప్రకటమైన సంబంధమే సఖ్య సఖ్యం అను సఖ్యం ఇక మైత్రి అనున్నది. సన్నిహిత సహవాస వైఖరి దాస్యమనున్నది. సేవో సేవోత్కృత సేవో సేవోత్కంఠత. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడు ఎంత కరుణామయుడో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. దివ్య గుణాలయుడు. జన్మ జన్మలకు నేను అతన్ని ప్రేమతోనూ స్నేహముతోనూ సహానుభూతితోనూ సేవించదను కాక. బహుమూల్యమగు భక్తుల సాంగత్యము చేత అతని ఎడ ఇట్టి దృఢమగు అనురక్తి నాకు కలుగుగాక. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఆయన అనుకుంటున్నారు. యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో, సుధాముడు ద్వారక నుంచి తిరిగి వస్తున్నటువంటి సమయంలో తను ఒక విషయాన్ని అనుకున్నారు. అది ఇందాక మనం చర్చించలేదు. ఆ విషయం ఏంటి? ఆయన గాఢంగా కౌగిలించుకుంటాడు ఆయన క్షితరానికి. అవన్నీ కృష్ణుడితో ఆయన గడిపినటువంటి క్షణాల గురించి ప్రతి క్షణాన్ని ఆయన గుర్తు తెచ్చుకున్నారు. అది కాక ఆయన ఏమనుకున్నారంటే, నేనైతే భౌతిక ఐశ్వర్యం కోరికతోటి వెళ్ళాను నేను అక్కడికి, కానీ కృష్ణుడు నాకు అది ఇవ్వలేదు. కృష్ణుడు నాకు అది ఇవ్వలేకపోవడానికి కారణం నాకు మంచి జరగాలని. ఒకవేళ నాకు గనక భౌతిక ఐశ్వర్యం గనక ఇచ్చినట్లయితే నేను కృష్ణుడిని మర్చిపోతాను. ఐశ్వర్య మదంలో నేను కృష్ణుడిని మర్చిపోయే ప్రమాదం ఉంది. నేను ఎక్కడ కృష్ణుడిని మర్చిపోతానో అది నాకు ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమో, ఆ ప్రమాదం నుంచి తప్పించడం కోసం కృష్ణుడు నాకు ఈ ఐశ్వర్యాలను ఏమీ ఇవ్వకుండా ఉట్టి చేతులతో పంపించేశాడు అనుకున్నారు. ఇది సుధాముడు అనుకున్నాడు కదా. చెప్పారు ప్రభుజీ. నాకు ఇవ్వలేదు, దాంట్లో పడిపోయిద్ది మళ్ళీ కానీ చిన్న క్వశ్చన్ ప్రభుజీ ఇక్కడ. అయితే ఇప్పుడు సత్యభామ ఆయన భార్యే కదా ప్రభుజీ, ఆయన్ని భర్తగానే భావించింది, ఐశ్వర్యంతో ఆయన తొలదూచాలనుకుంది. కానీ స్నేహితుడైన వాడు ఒక పిడికడ అటుకులతో తీసుకెళ్లి చేశారు కదా ప్రభుజీ. ఈ రెండింటికి మనం ఎట్లా అన్వయించుకోవాలి? అంటే కృష్ణుడి పట్ల ప్రేమ అనేటువంటిది ఉంటే, ఆ ప్రేమ అంటే సత్యభామ ప్రేమ భావంతోనే ఉంది, కానీ సత్యభామలో కొంచెం గర్వం కూడా ఉంది. ఓకే, కొంచెం వినయం తక్కువ ఉంది. ఆ వినయం సుధాముడు భక్తితో కంపేర్ చేయలేము సత్యభామ ప్రేమని. ఓకే, సో ఇక సత్యభామ ఏమనుకుంది? కృష్ణుడు నా ఆస్తి అనుకుంది. ఓకే, సత్యభామ కృష్ణుడు నా ఐశ్వర్యం అనుకుంది, నా అనుకుంది కృష్ణుడిని. కానీ సుధాముడు అలా అనుకున్నాడా? అలా ఏమనుకోలేదు. చాలా వినయంగా ఉన్నాడు. నేను చాలా తుచ్చమైనటువంటి వాడిని, నాకు ఎలాంటి అర్హత లేదు, నాకు ఏ అర్హత లేకపోయినా కానీ కృష్ణుడు నన్ను రెండు చేతులతో కౌగలించుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు, నాకు అర్హత లేదు. కృష్ణుడు ఏమనుకున్నాడు? ఇలాంటి శుద్ధ భక్తుడిని ఆలింగనం చేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది అనుకున్నాడు. ఆయన 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 పరమానందాన్ని పొందుతున్నారు, ఆయన కన్నీళ్లు వస్తున్నాయి. కానీ బ్రాహ్మణ బంధువుని కూడా అనుకున్నాడు. తను తాను నేను బ్రాహ్మణుడు కూడా కాదు, నేను ఒక బ్రాహ్మణ బంధువుని అని కూడా అనుకున్నాడు సుధాముడు. తను తాను పాపిని అనుకున్నాడు. అది వినయం అంటే. మన గురించి మనం గొప్పవాళ్ళము అని అనుకోవడం కాదు వినయం. లేదంటే మన గురించి మనము గొప్పగా ఫీల్ అవడం కూడా వినయం కాదు. వినయం అంటే మనల్ని తృణాదపి సునీచేవ, అంటే గడ్డి పూచ కంటే తను తాను ఎప్పుడైతే తక్కువగా భావిస్తాడో అప్పుడు ఆయన వినయ విధేయతలను కలిగినట్లు. కృష్ణుడి పట్ల ఆయనకి అనే వినయ విధేయతలు, అదే కదా ఎవరి పట్ల అయినా సరే ఆయనకి అంత వినయ విధేయతలు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంతకు ముందు సుధాముడు నాకు గనక ఐశ్వర్యం వస్తే నేను కృష్ణుడిని మర్చిపోతాను అని అనుకున్నాడు. కానీ సుధాముడికి ఐశ్వర్యం ఇచ్చిన తర్వాత మర్చిపోయాడా? అనుక్షణం ఆయన్ని తలుచుకుంటూనే ఉన్నాడు. ఇంకా ఏం కోరుకున్నాడో చూడండి.
ఇంకా ఇంకా ప్రేమతో, ఇంకా ఇంకా ప్రేమతో భక్తితో అదే. నేను నిరంతరం కృష్ణుడిని మర్చిపోకుండా సేవించాలి. అలా సేవించాలి అని అంటే నాకు భక్తుల సాంగత్యం కావాలి. అలాంటి భక్తుల సాంగత్యంలో నా సంకల్పం ఇంకా దృఢంగా మారాలి అని కోరుకుంటున్నాను ఆయన. ఓకే, అది ఆ, శుద్ధ భక్తుడి స్థాయి. శుద్ధ భక్తుడికి ఎంత ఇచ్చినా కృష్ణుడు మర్చిపోరు. అందుకనే శుద్ధ భక్తులకి కృష్ణుడు ఎంతైనా ఇస్తారు. ఎవరైతే కృష్ణుని మర్చిపోతారు అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి శ్రీకృష్ణుడు సంపదలు ఇవ్వరు. ఐశ్వర్యాలని ఇవ్వరు. ఓకే, ఐశ్వర్యాలని ఇవ్వరు. కాబట్టి ఇక్కడ గొప్ప గొప్ప భక్తులు కోరుకునేటువంటి కోరికలు చూడండి. నిరంతరం కృష్ణ సేవ చేయాలి. నిరంతరం కృష్ణ సేవ చేసేటువంటి నా సంకల్పం దృఢంగా ఉండాలంటే నాకు భక్తుల సాంగత్యం కావాలి అని కోరుకుంటారు. ఇంతకు ముందు ప్రహ్లాదుడు అలానే కోరుకున్నారు. ఇంతకు ముందు నారదుడు అలానే కోరుకున్నారు. ఇంతకు ముందు ధ్రువుడు కూడా అలానే కోరుకున్నారు. గుర్తుందండి వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ భగవంతుడు దర్శనం అవును చేసుకున్నారు. ప్రభుజీ. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మనం ఏం చేస్తున్నామో అది కోరుకుంటున్నారు. భక్తుల సాంగత్యంలో భగవంతుడిని కీర్తించడం, భగవంతుడిని సేవించడం. భాగవత శ్రవణం అనేటువంటిది భగవత్ సేవ కదా. అవును. భాగవత శ్రవణం కూడా మనం ఎలా చేస్తున్నాం? భక్తుల సాంగత్యంలో చూస్తున్నాం. ఎవరింట్లో మనం చదువుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏం లేదు, నేను ఇక్కడ ఉన్నదే చదువుతున్నా. అదే మీరైనా చదువుకోవచ్చు కదా. కానీ కానీ భక్తుల సాంగత్యంలో చేసేటువంటి భాగవత శ్రవణము అనేటువంటిది మనలో భక్తిని పెంచుతుంది, మనలో కృష్ణ ప్రేమను పెంచుతుంది, మన సంకల్పంలో మనం ఇంకా దృఢంగా ఉండేలా చేస్తుంది, భవిష్యత్తులో మనల్ని మాయ మళ్ళీ వెనక్కి లాగకుండా చేస్తుంది. అంటే మనం అందరం ఎలా ఉంటున్నామో అలా ఉండాలని కోరుకుంటున్నారు శుద్ధ భక్తులు. ఏది నారదుడు, శివుడు మనలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నారు. ఓకే, అంటే వాళ్ళకి కూడా భాగవత శ్రవణం కావాలి, వాళ్ళకి కూడా భక్తుల సాంగత్యం కావాలి. అదే కోరుకుంటున్నాడు ఇక్కడ సుధాముడు కూడా. నా సంకల్పం ఎప్పుడూ కూడా, నా సంకల్పం నుంచి నేను పడిపోకుండా ఉండాలి అని అంటే నాకు భక్తుల సాంగత్యం కావాలి అని ఆయన కోరుతున్నాడు. నెక్స్ట్ 37వ శ్లోకం నాగలక్ష్మి మాత. భక్తాయ చిత్ర భగవాన్ హి సంపదో. నాగలక్ష్మి మాత. భక్తాయ చిత్ర చదువుతున్నాను ప్రభు. భక్తాయ చిత్ర భగవాన్ హి సంపదో రాజ్యం విభూతిర్న సమర్థయత్యజః. రాజ్యం విభూతిర్న సమర్థయత్యజః. అదీర్ఘబోధాయ విచక్షణ స్వయం. అదీర్ఘబోధాయ విచక్షణ స్వయం. పశ్యన్ నిపాతం ధనినాం మదోద్భవం. పశ్యన్ నిపాతం దళినా మదోద్భవం. ఆధ్యాత్మిక అంతర్దృష్టి లోపించిన భక్తునికి భగవానుడు రాజ్యబలము, భౌతిక సంపత్తి వంటి అద్భుతమగు లౌకిక సంపదను నొసగడు. నిజంగా మదము ధనికుల పతనమునకు ఏ విధముగా కారణమగునో అజుడగు భగవానుడు తన అనంత జ్ఞానంతో చక్కగా నెరిగి ఉన్నాడు. భాష్యము. భగవానుని అత్యంత దుర్లభమగు అమూల్య వరదానమునకు విశుద్ధ భక్తి యోగమునకు తాను అయోగ్యుడనని వినమ్రుడగు సుధాముడు భావించినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించింది. తనకు నిజమైన భక్తి ఉన్నచో భగవానుడు భౌతిక సంపత్తులను దానగుణమును గాక పరిపూర్ణమగు అనన్య భక్తి చే వదిలి ఉండేది వాడని అతడు తర్కించుకొనెను. అటువంటి పరజ్ఞానం తొలగించి శ్రీకృష్ణుడు తన గంభీరుడగు భక్తుని రక్షించి ఉండేది వాడే. శ్రద్ధావంతుడే అయినను వివేకవంతుడు కానట్టి భక్తునకు భగవానుడు అతడు కోరినంత ధనమును కాక అతని భక్తి పురోగతికి దోహదమగునంత సంపదలు నొసగను. భక్త ప్రహ్లాదుని అంతటి సాధు పురుషుడు అపారమగు సంపద, బలము, యశస్సు ఉన్న వాటిచే కలుషితులు కాకుండా ఉండగలడు. కానీ నేను మాత్రం ఈ కొత్త పరిస్థితి ఎందు గలభం పట్ల సావధానుడినై ఉండవలేను అని సుధాముడు తలచెను. ఈ వినమ్ర స్వభావమే సుధామ విప్రునికి భక్తి యోగ నిర్వహణలో చర్మ విజయంను చేకూర్చినదని మనం తెలుసుకునవలెను. శ్రీకృష్ణ భగవానుని మహిమల రమణ కీర్తనములతో కూడిన ప్రామాణిక పద్ధతి చే అట్టి భక్తి యోగము నిర్వహించబడును. హరే కృష్ణ. ఆధ్యాత్మిక అంతర్దృష్టి లోపించినటువంటి భక్తునికి రాజ్యబలం కానీ, భౌతిక సంపత్తి కానీ, అద్భుతమైనటువంటి లౌకిక సంపదలను కానీ భగవంతుడు ఇవ్వరు. ఇదే కదా మనం ఇందా చెప్పుకుందాం. ఎవరైతే పూర్తిగా భౌతికంగా ఉంటారో అలాంటి వాళ్ళ కోరికలని భగవంతుడు తీర్చరు. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తారో
అలాంటి వాళ్ళకి అన్ని సంపదలు ఇస్తారు కృష్ణుడు, అన్ని ఐశ్వర్యాలని ఇస్తారు కృష్ణుడు. సో ఎందుకని ఇవ్వరు? ఆ ధనం అనేటువంటిది, ఆ ఐశ్వర్యం అనేటువంటిది వాళ్ళలో గర్వాన్ని పెంచుతుంది. ఆ గర్వాన్ని పెంచడం కారణంగా వాళ్ళు భగవంతుడినే ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళు ఉం? నేను భగవంతుడి కంటే ఎక్కువ అని అనుకుంటారు. హిరణ్యకశిపుడు ఏమన్నారు? ఉం? నేనే హిరణ్యకశిపుడికి భగ- ముల్లోకాలలో మించినటువంటి ఐశ్వర్యం వంతుడు హిరణ్యకశిపుడి కంటే ఎవరు లేరు కదా. తనకున్నటువంటి ఐశ్వర్యం, తనకున్నటువంటి బలం, తనకున్నటువంటి జ్ఞానం అవి చూసుకొని తాను మదాన్ని పెంచుకున్నాడు, తన గర్వాన్ని పెంచుకున్నాడు. దాంతో భగవంతుడు ఏం చేశారు? ఉం? ఆయనకున్న మొత్తం తీసేశారు కదా. సో కాబట్టి భౌతిక పతనం అంటే భౌతిక ఉన్నతి అనేటువంటిది ఆధ్యాత్మిక పతనమే. భౌతిక ఉన్నతి అనేటువంటిది ఆధ్యాత్మిక పతనానికి కారణమవుతుంది. కాబట్టి భౌతికంగా ఉన్నతిగా లేనటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అది మనకు ఒక అవకాశం ఆధ్యాత్మికంగా మనం పురోగమించడానికి. ఉం? ఎప్పుడైతే భౌతికంగా ఉన్నతిలో అవుతూ ఉంటామో ఆధ్యాత్మికంగా పతనం చెందుతూ ఉంటాం. ఇప్పుడు సుధాముడు భౌతికంగా ఉన్నతి చెందాడు కదండి. సుధాముడికి సమస్త ఐశ్వర్యాలు వచ్చాయి. దేవేంద్రుడైనటువంటి ఆ ఇంద్రుడితో ఇంద్రుడికి సమానంగా వచ్చినటువంటి ఐశ్వర్యం సుధాముడికి వచ్చింది. ఇది భౌతిక పతనమా లేదా భౌతిక పురోగతి? పురోగతి, భౌతిక పురోగతి అయినా కూడా భౌతిక పురోగతి. భౌతిక పురోగతి వస్తున్నటువంటి సమయంలో మనం చాలా సావధానంగా ఉండాలి. డేంజర్ అన్నమాట అది. ఓకే, భౌతికంగా పురోగమిస్తున్నాము అని అంటే మనము డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాము అని అర్థం. భక్తుడు ఏం చేస్తాడు? yes ప్రభు. భక్తుడు ఏం చేస్తాడు? చాలా సావధానంగా ఉంటాడు. చాలా సావధానంగా చాలా సావధానంగా ఉండి ఏం చేస్తాడు? నిరంతరం భక్తిని వదిలిపెట్టడు. నేను వదలకుండా చేస్తాడు. శ్రవణ కీర్తనాలు అనేటువంటి ద్వారా భగవంతుడి యొక్క సేవని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. శ్రవణ కీర్తనం. ఓకే, మనం చేస్తుంది అదే. సో నీకు ఐశ్వర్యం ఉంది అని చెప్పేసి ఐశ్వర్య మదంతో మనం భగవంతుడిని మర్చిపోతాము. అలాంటి మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా మనల్ని, మన స్థానాన్ని, మన స్థాయిని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ మనం 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 ఉన్నతమైన వాళ్ళము అని అనుకోకుండా మనల్ని గడ్డి పూచతో సమానంగానే ఎప్పుడూ మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకున్నటువంటి ఐశ్వర్యంతో మనం మదం పెరగకుండా మనం అప్పటికీ కూడా వినయంగా ఉండగలుగుతాం. ఓకే, అందుకనే సుధాముడు అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి, నేను ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చుట్టూ మాయ కదండి, చుట్టూ మాయ మధ్యలో ఉంచినా కానీ భక్తుడు వీరుల్లాగా మాయను జయించుకుని బయటకు వస్తాడు. ఓకే, యుద్ధం చేసి మాయని ఓడించేసి మరి బయటికి రాగలడు భక్తుడు మాత్రమే. అదే భక్తుడు కాకపోతే ఏమైపోతాడండి? అలాంటి పరిస్థితుల్లో పతనం చెందుతాడు, భౌతికంగా ఇంకా పతనం చెందుతాడు. మాయ గెలుస్తుంది, మాయ గెలుస్తుంది, మనం పతనం చెందుతాం. కానీ భక్తుడు మాయతోటి ఎప్పుడు కూడా లొంగిపోడు, మాయకి ఎప్పుడు లొంగిపోడు. ఓకే, అంటే ఇప్పుడు కృష్ణుడిని ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండింటినీ కృష్ణుడు ఆశీర్వదించినట్టే కదా. ఆయన ఆల్రెడీ భక్తుడు. ఆయనకి ఎంత ఐశ్వర్యం అంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో ఆయన ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కానీ ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాడు, కానీ ఆయన పతనం చెందడు. ఓకే, ఆధ్యాత్మిక లైఫ్. అందుకని కృష్ణుడు అన్ని ఇచ్చేసారు. నెక్స్ట్ 38వ శ్లోకం మంజులత మాత. ఇత్తం వ్యవసితో భూత్యా భక్తోతీవ జనార్దనే. నిర్మోహ గంగ మాత. సునీత కండి మాత. ఎవరో ఒకరు చదవండి మాత. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. రావట్లేదు. ఇత్తం వ్యవసితో భూత్యా భక్తోతీవ జనార్దనే. ఇత్తం వ్యవసితో బుద్ధ్యా భక్తోతీవ జనార్దనే. విషయాన్ ఛాయయా త్యక్షన్ భుభుజే నాతి లంపటః. విషయాన్ ఛాయయా త్యక్షన్ భుభుజే నాతి లంపటః. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధముగా ఆధ్యాత్మిక బుద్ధిచే స్థిర నిశ్చయము కలిగిన వాడై సుధాముడు సకల జీవాశ్రయుడగు శ్రీకృష్ణుని పట్ల పూర్ణ భక్తిని కలిగి ఉండెను. సమస్తేంద్రియ భోగమును తుట్టతుదకు త్యజించడి
భావమునే సదా కలిగినవాడై అతడు తనకు వసకబడిన ఇంద్రియ భోగార్థములను భార్యతో కలిపి లోభరహితుడే అనుభవించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరికృష్ణ. సమస్త ఐశ్వర్యాల్ని కలిగి ఉన్నప్పటికీ సుధాముడు మాత్రం పూర్తి వైరాగ్యంలోనే ఉన్నారు. పూర్తి వైరాగ్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సుఖం కోల్పోయినంత మాత్రాన వెంటనే ఆయనకేమీ కొత్తగా వచ్చేటువంటి కష్టం ఏమి ఉండదు కదా. అదే మనం వైరాగ్యంలో లేవనుకోండి, మనం ఏదైనా ఒకటి అనుభవిస్తున్నాం అనుకోండి, ఆ అనుభవించేదాన్ని కోల్పోతే మనం ఎంతో బాధపడతాం, మనం తలకిందులు చేసేస్తుంది, ఏడ్చేస్తాం కదా. కొన్ని రోజులు చేయాల్సిన పనులు కూడా చెయ్యం, చేయాల్సిన పనులు కూడా మానేస్తాం, నేనంతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ అది ఎందుకు? అది ఎందుకంటే మనకి వైరాగ్యం లేకపోవడం, వైరాగ్య భావం లేకపోవడం. ఉంటే ఉంది, ఉన్నా నాకు పెద్దగా చేసేది ఏం లేదు, కోల్పోయినా కానీ నాకు వచ్చే డిఫరెన్స్ ఏం లేదు. నా మనశ్శాంతి అలానే ఉంటుంది, నా భక్తి అలానే ఉంటుంది, నా ఆనందం అలానే ఉంటుంది. మన ఆనందం భౌతిక విషయాలతో కాకుండా మన ఆనందం ఆధ్యాత్మిక విషయాలతో కనుక జోడించినట్లయితే భౌతికమైనవి ఉన్నా లేకపోయినా మన ఆనందంలో మార్పు ఉంది కదా. భౌతికమైనవి ఉంటే అనుభవిస్తూ ఉంటారు, కానీ ఆ అనుభవించేటువంటి దాని వల్ల వాళ్ళు ఆనందాన్ని పొందరు. కానీ దాంతో పాటు వాళ్ళు చేస్తున్నటువంటి భగవత్ సేవ ఏదైతే ఉంటుందో, భక్తి ఏదైతే ఉంటుందో, దాని వల్ల వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అందుకనే భౌతికంగా మనకి ఎంత ఉన్నా కానీ ఆధ్యాత్మికంగా మనము మన యొక్క కర్మల్ని పెంచాలి. భౌతిక ఉన్నతి అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి సేవ ఏదైతే భగవత్ సేవ ముందు చిన్నదిగా మారాలి, చిన్నదిగా మారాలి. అంటే మనకి మనకి భౌతిక సుఖాలు ఎంత ఉంటే అంతకు మించినటువంటి ఆధ్యాత్మిక సుఖాన్ని కూడా మనం పొందగలగాలి. అప్పుడు బయట చూసే వాళ్ళకి భౌతిక సుఖం పెద్దదిగా కనిపిస్తుంది, కానీ మనకి ఆధ్యాత్మికంగా పొందేటువంటి ఆనందమే ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది. ఓకే, అందుకని నేనేమనుకున్నాను, సమస్త ఇంద్రియ భోగాన్ని త్యజించినటువంటి భావంతోనే ఆయన సమస్త ఇంద్రియ భోగాన్ని చేస్తున్నాడు. ఓకే, ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి సమస్త ఇంద్రియ భోగాన్ని ఏ క్షణంలో అయినా త్యజించినా కానీ నాకు ఏ ఆనందాన్ని కోల్పోనటువంటి భావంలోనే ఆయన దాని అంతా కూడా అనుభవిస్తున్నాడు. నెక్స్ట్ 39వ శ్లోకం మంజులత మహర్షి. బ్రహ్మభూత స్థితిలో ఉన్నట్టు కదా ప్రభుజీ. తస్య వై దేవదేవస్య హరేర్యజ్ఞపతే ప్రభో. తస్య వై దేవదేవస్య హరేర్యజ్ఞపతే ప్రభో. బ్రాహ్మణ ప్రభవో దైవం నతేభ్యో విద్యతే పరం. బ్రాహ్మణ ప్రభవో దైవం నతేభ్యో విద్యతే పరం. శ్రీహరియే దేవదేవుడు, యజ్ఞపతి, పరమ ప్రభువు అయినను అతడు సాధువులకు బ్రాహ్మణులను తన ప్రభువులుగా స్వీకరించును కనుక వారి కన్నను ఉత్తమముగు దైవము లేడు. భాష్యము. శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి పరమ ప్రభువైనప్పటికీ బ్రాహ్మణులను అతడు తన ప్రభువులుగా స్వీకరించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. అతడు దేవదేవుడైనను బ్రాహ్మణులు అతనికి దైవము. అతడు యజ్ఞపతి అయినను వారిని అర్పించుటకు అతడు యజ్ఞములను నొరరించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో శ్రీహరి అంటే శ్రీకృష్ణుడు దేవదేవుడు, యజ్ఞపతి, పరమప్రభు అయినా సరే ఆయన సాధువులని బ్రాహ్మణులని తన ప్రభువులుగా స్వీకరిస్తారు. అంటే ఏంటి? కృష్ణుడు అందరికీ ప్రభువే, కానీ భక్తులకి మాత్రం సేవకుడు. గోబ్రాహ్మణ హితాయ చ. గోబ్రాహ్మణ హితాయ చ. నమో బ్రాహ్మణ్య దేవాయ. గోబ్రాహ్మణ. సో సమస్త విశ్వానికి ఆయన భగవంతుడు, సమస్త లోకాలకి ఆయన భగవంతుడు, దేవతలతో సైతం వాళ్ళకు కూడా ఆయనే భగవంతుడు. కానీ ఆయన భక్తులకి సేవకుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఆయన భక్తులకి సేవకుడు. అందుకనే అలాంటి భగవంతుడిని అందుకనే ఆయన కంటే ఉన్నతమైనటువంటి వాడు లేడు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 40వ శ్లోకం సునీత కంఠం నేను మరి. ఏవం సవిప్రో భగవత్ సుహృత్తదా. ఏవం సవిప్రో భగవత్ సుహృత్తదా. దృష్ట్వా స్వభృత్యైరజితం పరాజితం. దృష్ట్వా స్వభృత్యైరజితం పరాజితం. తధ్యానవేగోద్గతితాత్మబంధనా. తధ్యానవేగోద్రతితాత్మబంధనా.
తత్థామలేభే చిరతః సతాంగతిం. తథామలేభే చిరతః సతాంగతిం. భావము: ఈ విధముగా భగవానుడు అజితుడైనను ఏ విధముగా తన సేవకులచే జితుడగును కాంచినంతటా దేవదేవుని ప్రియ బ్రాహ్మణ మిత్రుడు హృదయమునందు మిగిలిపోయిన భౌతిక బంధనములు నిరంతర భగవద్ ధ్యాన వేగము చే త్రెగిపోవుటను అనుభూతమనర్చుకొనెను. అచ్చటి కాలమునని అతడు సాధుగమ్యమైన శ్రీకృష్ణధామమును చేరుకొనెను. భాష్యము: సుధాముని భూలోక భాగ్యము వర్ణితమైనది. ఇప్పుడు సుఖదేవ గోస్వామి బ్రాహ్మణుడు పరలోకమునందు అనుభవించిన సంపదను వివరించుచున్నాడు. సర్వసంగ పరిత్యాగి అయిన బ్రాహ్మణుడనడి సూక్ష్మ అహంకారమే సుధాముని చివరి మాయాలేశమని శ్రీల జీవ గోస్వామి పేర్కొనిది. తన భక్తుల ఎడ భగవానుని సమర్పణ భావమును తలచుట ద్వారా ఆ లేశము కూడా అతనికి నశించిపోయాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఒకప్పుడు ఆయనకి నేను మంచి బ్రాహ్మణుని అనేటువంటి ఫీలింగ్ ఉండేదంట. ఓకే, సుధాముడికి ఆ ఫీలింగ్ కారణంగానే ఆయనకి బహుశా కష్టాలు వచ్చాయేమో. ఓకే, అది కూడా యాక్చువల్గా సరైనటువంటి భక్తి కాదు. కానీ ఎప్పుడైతే ఆయన నిరంతరం భగవంతుడి యొక్క సేవలో నిరంతరం భగవంతుడి యొక్క లీలల్ని స్మరణం చేయడం, శ్రవణం చేయడం అనేటువంటిది చేస్తున్నాడో దాని కారణంగా ఆయనకు ఉన్నటువంటి ఆ లేశమాత్ర భావం కూడా పోయి పూర్తి సమర్పణ భావం అనేటువంటిది వచ్చేసింది ఆయనకి. ఓకే, అది భక్తి అనేటువంటిది ఏ వ్యక్తినైనా సరే ఎంత పవిత్రంగా మార్చేస్తుంది అనేటువంటి దానికి ఇది. అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్ని లోపాలు అనేటువంటివి కూడా లేకుండా చేసేస్తుంది అనమాట భక్తి అనేటువంటిది, మనం భక్తిలో పురోగమిస్తే. ఓకే, సో ఈ విధంగా భగవానుడు అజితుడైనను ఏ విధంగా తన సేవకులచే జితుడగును గాంచినంతటా దేవదేవుని ప్రియ బ్రాహ్మణ మిత్రుడు హృదయం నందు మిగిలిపోయినటువంటి భౌతిక బంధనములు నిరంతరం భగవద్ధ్యాన వేగముచే త్రెగిపోవుటను అనుభూతమనర్చుకొనెను. తనకున్నటువంటి లోపాలన్నీ, తనకున్నటువంటి భౌతిక బంధనాలన్నీ తెగిపోయేంతగా ఆయన భగవంతుడిని స్మరిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన అచిర కాలంలోనే ముక్తిని పొంది ఆయన భగవంతుడి యొక్క ధామానికి చేరుకున్నారు. ఓకే, చాలా మంది చెప్తారు గృహస్థులకి ముక్తి రాదు అని, ఐశ్వర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళకి ముక్తి రాదు అని. మనం భౌతిక స్థితి ఎలా ఉన్నా, మనం గృహస్థాశ్రమంలో ఉన్నా, ఒకవేళ కనుక మనం భక్తిలో ఉంటే ముక్తి వస్తుంది అనడానికి సుధాముడి ఇంకొక ఉదాహరణ. ఓకే, మరి సుధాముడికున్న క్వాలిఫికేషన్ ఏంటి ముక్తి రావడానికి? భౌతిక ఐశ్వర్యాలను అనుభవిస్తూ ఉన్నాడు, గృహస్థ జీవనంలో ఉన్నాడు, కానీ నిరంతరం కృష్ణ స్మరణలో ఉన్నాడు. ఓకే, నిరంతరం కృష్ణుని స్మరిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయనకున్నటువంటి భవబంధనాలు అనేటువంటివి తొలగిపోయాయి. భవబంధనాలు తొలగిపోవడం అనేటువంటిది సాధ్యం కాదు కృష్ణుడిని నిరంతరం స్మరించకపోతే, కృష్ణుడికి శరణాగతులం అవ్వకపోతే. అచిర కాలంలోనే ఆయనకి కృష్ణధామాన్ని పొందేటువంటి అవకాశం దొరికింది. నెక్స్ట్ 41వ శ్లోకం సునీత హరిబొమ్మత. ఏతద్బ్రహ్మణ్య దేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాం నరః. ఏతద్బ్రాహ్మణ్యస్య దేవస్య శ్రుత్వా బ్రాహ్మణ్యతాం నరః లబ్ధభావో భగవతి కర్మబంధాద్ విముచ్యతే. లబ్ధభావో భగవతి కర్మబంధాద్ విముచ్యతే. భగవానుడు సర్వదా బ్రాహ్మణుడి ఎడల విశేష అనుగ్రహమును చూపును. ఆ దేవదేవుని బ్రాహ్మణత్వమును గురించి వృత్తాంతము శ్రవణము చేసిన వాడు భగవత్ ప్రేమను పొందిన వాడే కర్మబంధనము నుండి విముక్తుడగును. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదికి భాష్యం. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథములోని ఈ లీలకు సంబంధించిన అధ్యాయమును కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదులు వారు ముందు మాటగా ఇట్లు పలికిరి. ఆ దేవదేవుడు సకల జీవులకు పరమాత్ముడు అనైనను శ్రీకృష్ణుని ఎల్లరి హృదయములను చక్కగా నెరిగి ఉన్నాడు. అతడి విశేషముగా బ్రాహ్మణ భక్తుల ఎడల మొగ్గు చూపియుండును. శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణ్య దేవుడని కూడా పిలువబడును. అనగా అతడు బ్రాహ్మణులచే అర్చింపబడువాడు. అనగా దేవదేవుడికి సంపూర్ణ శరణాగతుడైన భక్తుడు బ్రాహ్మణుడి స్థానము అదివరకే పొందినట్లుగా ఎరగవలసి ఉండును. బ్రాహ్మణుడు కానిదే ఎవడను పరబ్రహ్మమును అంటే
శ్రీకృష్ణుడి చెంతకు చేరజాలడు. భక్తుడు దుఃఖము నశింపజేయుట ఎందే శ్రీకృష్ణుడు విశేషముగా అక్కరను చూపును. అక్కడే భక్తులకు ఏకైక ఆశ్రయము. శ్రీమద్ భాగవతములందరి శ్రీకృష్ణుల సుధాముల అనుగ్రహించుట అను దశమ స్కందములోని 81వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ద్వారా వినమ్ర శిష్ట ప్రణీతముకు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ఓకే, ఫలశ్రుతి చెప్తున్నారు ఈ శ్లోకంలో. భగవానుడు సర్వదా బ్రాహ్మణుల ఎడ విశేష అనుగ్రహమును చూపును. సుధాముడి మీద చూపించారు కదా, అది ఆ దేవదేవుని బ్రహ్మణ్యత్వమును బ్రహ్మణ్యతను గురించినటువంటి ఈ వృత్తాంతము. అంటే భగవంతుడు ఏ విధంగా బ్రాహ్మణుడి పట్ల కృపను చూపిస్తారు అనేటువంటి ఈ వృత్తాంతాన్ని ఎవరైతే శ్రవణం చేశారో వాళ్ళందరికీ భగవంతుడి మీద ప్రేమను పొందుతారు. అంటే భగవత్ ప్రేమ అనేటువంటిది పొంది కర్మబంధనం నుంచి విముక్తులవుతారు. ఓకే, అది. సో సుధాముడి యొక్క కథ వినడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటండి? మనకు ఉన్నటువంటి కర్మబంధనాలన్నీ కూడా పోతాయి. ఓకే, సో అంత పవిత్రమైనటువంటి కథ, అలాంటి పవర్ఫుల్ కథ. సో సో సుధాముడి లాంటి భక్తుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఎంతైనా ఉంది. మనందరూ కూడా సుధాముడి యొక్క గుణగణాలు మనందరికీ కూడా రావాలి అంటే ఇలాంటి భక్తుల కథలు వింటేనే కదా మనకి వచ్చేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరూ కర్మబంధనం నుంచి విముక్తులైపోయారు. సో ఇక్కడి నుంచి సుధాముడిలా కంటిన్యూ అవుదాం. అప్పుడు కొత్త కర్మలు రావు. సో హరే కృష్ణ. ఈ అధ్యాయం ఇంతటితో ముగిసింది. నెక్స్ట్ అధ్యాయం 82వ అధ్యాయం కృష్ణ బలరాములు వృందావన వాసులను కలుసుకుంటా. ఆతృతతో ఎదురు చూస్తున్నాం కదండి. ఎప్పుడో వెళ్ళిపోయారు కృష్ణ. సో ఏ విధంగా కృష్ణ బలరాములు వృందావన వాసులను కలుసుకుంటారు అనేటువంటిది రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్